ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వ్యాపార సముదాయాల్లో వాటి యజమానులు అలాగే నిర్మాణ సమయాల్లో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. వ్యాపార సముదాయాల యజమానులు తప్పకుండా వాహనాల పార్కింగ్ కోసం కొంతమేరకు స్థలం చూపించాల్సి ఉంటుంది. అయితే వారు డిమాండ్ చేస్తున్న ప్రకారం ఖమ్మం జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కలవడం జరిగిందని అన్నారు. ఇక కాంప్లెక్స్ నిర్మాణం సమయంలో తప్పకుండా వాహనాల పార్కింగ్ స్థలాన్ని యాజమాన్యం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. అధికార ప్రభుత్వ యంత్రాంగం పార్కింగ్ స్థలంను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దూరం నుంచి హాస్పిటల్స్కి ప్రజలు వస్తున్నాయి, కానీ ఇక్కడ పార్కింగ్ ప్లేసులు లేవు. ఈ పార్కింగ్ ప్లేసులు లేకుండానే బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇస్తున్నారు. పార్కింగ్ ప్లేస్ లేకుండా ఏమవుతుందంటే రోడ్డు మీద బండ్లు ఆపడం లేదా ఫుట్పాత్లు కబ్జా కావడం జరుగుతుంది. అందుకోసం ఏంటంటే ప్రభుత్వం దీన్ని గుర్తించి వెంటనే పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేయాలి. ఈ పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే ఎక్కడైతే వెహికల్స్ ఆ పార్కింగ్ ప్లేస్లో వెహికల్ ఆపుకొని హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్ కానీ పోవటానికి వీలు ఉంటుంది. అట్లా కాకుండా ఏంటంటే కేవలం పార్కింగ్ ప్లేస్ లేని కారణంగా ఇప్పుడు ఖమ్మం రద్దీ ఎట్లా పెరిగిపోయిందంటే కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితి కూడా ఈరోజు ఖమ్మం పట్టణంలో ఉంది, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఎక్కడైనా సీరియస్గా మనిషి సీరియస్ ఉన్నాడు, పోవాలా, దాన్ని కాపాడుకోవాలనే ఆతృతలో దేనికి గుద్దే పరిస్థితి ఉన్నది. మీరు చూస్తున్నారు ఇప్పటికే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందుకోసం